అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక ఆర్ట్స్ సెంటర్ అనేది ఉండాలనేది ఒక ఆలోచన తోటి మీ ముందటికి వచ్చినాము. అయితే ఇందులో ఎందుకు ఉండాలనే దానికి ఫస్ట్ మాట్లాడుకున్నాం. మన గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంత భూమినో చెట్టునో ఇంత మట్టిని వీటన్నిటిని నమ్ముకొని నలుగురికి జీవనానికి ఆధారమైన ఏదో ఒకటి తయారు చేసి ఇచ్చటం, అంటే ఆహారం అన్నా కానీ ఏదో ఒకటి ఇస్తున్నాం. మన గ్రామంలో ఈ ఉనికి ఏదైతే ఉన్నదో దీనికి అంతటి కూడా ఈ భూమాతని లేకపోతే అందరికీ ఇద్దరు తల్లులు అనుకుంటే ఒక తల్లి ఏమో మీకు జన్మనిచ్చిన తల్లి, బొడ్డు కోస్తారు కదా, కోయంగానే భూమి మీద పడతారు, పడంగానే భూమి కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఈ తల్లి కనెక్ట్ అవుతారు. బొట్టుతాడు ఎప్పుడు ఇది కాదు, బొట్టుతాడు మళ్ళా భూమికి కనెక్ట్ అయ్యింది కాబట్టి మనం జీవిస్తున్నాం. తల్లి కడుపులో ఉన్నసేపు జీవించినామా, ఆహారం అన్ని దొరికినాయి కదా, మనకేం కావాలి గాలి అది కడుపులో ఉన్నప్పుడు దొరికింది. తర్వాత ఈ తల్లికి మళ్ళీ కనెక్ట్ అయితేనే జీవిస్తున్నాం, ఇది మరుస్తున్నాం. మనం అన్ని దేవుళ్ళను మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ ఈరోజు పొద్దుగా లేచి మనం లేవగానే ఇంత భూమాతను మొక్కాలి, పండేటప్పుడు మొక్కాలి అనే ఆలోచన తక్కువ ఉన్నదా లేదా, తక్కువైందా లేదా? ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు నాగలు కట్టినా ఏమన్నా దునినా ఏం చేసినా ఫస్ట్ ఆ పని చేస్తుండే, కానీ ఇప్పుడు అదంతా పోయింది. సో ఒకటి, ఎప్పటికైనా సమస్త జీవాలకు ఆధారమైన భూమాత ఏదైతే ఉన్నదో దాన్ని అందరు కూడా గుర్తుపెట్టుకోవాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే భూమికి కన్నెర చేస్తే ఒక్క సెకండ్లో మనం ఉంటామా మనం? ఇప్పుడు ఏదైనా అట్లా నిజంగా కన్నెర అంటే ఏమున్నది, ఎండలు బాగా కొట్టినాయి అనుకో, వరదలు వచ్చినాయి అనుకో, కరువు బాగా వచ్చింది అనుకో, సో ఇట్లా మనకి ఏం వచ్చినా కానీ మనకు ఆటోమేటిక్గా అసలు అడ్రస్ లేకుండా పోతాం. దేవుళ్ళ కూడా భూమి అడ్రస్ కదా, ఎంత పెద్ద దేవుడైనా వాళ్ళకు పోస్ట్ కార్డు రాలంటే ఏడికి రాస్తారు, ఆడ మీకేమో ఆకాశంలో రాలేం కదా. పొద్దుగానే సూర్య నమస్కారాలు చేస్తాం, అన్ని గ్రహాలకు మొక్కుతాం, అంత దూరం గ్రహాలు ఏదో చేస్తూనే మనం అని మొక్కుతాం. నిజంగా బతుకునిచ్చిన భూమిని మొక్కడు కష్టమైంది, గ్రహాలను మొక్కుతాం. ఆ గ్రహాన్ని శాంతి చేస్తాం, ఈ గ్రహాన్ని శాంతి చేస్తాం. ఆ గ్రహాలు అంత దూరం అన్న వాటినే మన మీద ఇంత ప్రభావం అంటే, మరి రోజు భూమాత మీద బతుకున్న అసలైన భూమాతను మనం శాంతి చేసుకొని దాంతో భక్తిభావాలతో ఉంటే తప్పేమున్నాయి? కానీ అట్లా ఎవరైనా చెప్తుర్రా, ఏ స్కూల్లోనే నా పిల్లలకు కానీ ఎవరికైనా చెప్తుర్రా అట్లా ఇట్లా ఉండాలి, మీకు భూమికి మీరు అనుబంధంగా ఉన్నారు కాబట్టి దానికి భక్తి శ్రద్ధలు ఉండాలి, దాన్ని నాశనం చేయొద్దు, దాన్ని విషతుల్యం చేయొద్దు, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మంచిగా ఉంచుకోవాలి. ఒక ఇల్లు లెక్క కదా, ఇదే మన ఇల్లు. ఇల్లు అంటే ఏదో ఇట్లా గుడిసె ఇల్లు ఇట్లా బిల్డింగ్ అని కాదు, ఏడున్నా ఇదే ఒక ఇల్లు, అడ్రస్ ఇదే. మన వేడున్నా కానీ ఇడు ఉన్నట్టే కదా, పుట్టి నుంచి పోయినంత వరకు ఇది అందరి ఇల్లు, అందరి తల్లి అందరి ఇల్లు. సో ఇదొక ఆలోచన. రెండోది ఏంటంటే మీరు ఊర్లో ఉన్నారు, ఈ మాత్రం ఇంత భూమి, ఇంత నీడ, ఇంత పేరు, ఇంత ఏదో ఉన్నది కదా ప్రతి ఒక్క మనిషికి. దీనికి కారణమైన వాళ్ళు మన తాతలు ముత్తాతలు, అవునా కదా? ముత్తాతలు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి అడుగుతారు, మీ తాత పేరు చెప్పే, మీ తాత పేరు చెప్పు. వాళ్ళ నాయన పేరు ఏంది? వాళ్ళ నాయన పేరు. ఇక ఈన్నారు కొంతమంది తాత పేరు కన్నా అయిపోయారు. నేను గట్టిగా అడిగితే నాకెందుకు, ఇప్పుడు అడిగిన మనసుకో, ఎవరైనా ఉన్న వాళ్ళకి మీ ముత్తాత పేరు చెప్తేనే ఆస్తి లేకపోతే లేదని అంటే ఇప్పుడు ఏం చేస్తారు? అరే అంటారు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో 100 పేర్లు ఏంది, 1000 పేర్లు గుర్తు పెట్టుకుంటారు. 10 పెళ్లి పత్రిక రాస్తే ఎక్కడో దూరం చుట్టానికి చుట్టం వాళ్ళ పేరు ఇంటి పేరుతో సహా గుర్తు పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళకి పత్రిక రాస్తారు, అడ్రస్ రాస్తారు, అవునా కదా? మరి మీకు భూమి ఇచ్చిన మీ తాతనే గుర్తుపెట్టుకోకపోతే ఎందుకు చెప్పు? మీకు కొంచెం బాధ అనిపిస్తుందా లేదా ఈ మాట అనేటాకల టక్కున? జనరల్గా ఎవరు ఈ మాట అడుగుతారా? అట్లనే తాత అంటే ఓన్లీ తాత కాదు, మీ అవ్వ పేరు కూడా చెప్పాలి. అవ్వ పేరు చెప్పాలి, మీ తాత వాళ్ళ మీ నాయనమ్మ ఉంటుంది కదా ఆమె పేరు చెప్పాలి. అట్లా అందరూ వాళ్ళు ఏంది వ్యవసాయం లేదు, ఈ ఊరి కోడలు వచ్చినా కానీ వంశాల అది భాగం, అవునా కదా? ఈ తరాలను కూడా అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రైతుకి మనకు ఆత్మాభిమానము, మన గౌరవం ఉండాలని అనుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు ఆత్మాభిమానం గౌరవం ఉన్నదా? రైతులకు ఎక్కువ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతున్నది. రోజు
గౌరవము ఎవరైతే ఇప్పుడు ఒక ఆఫీస్లోకి పోతారు, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారా, నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడు నేను ఎవరో తెలియని వచ్చిన మీ ఊరికి, నాకు ఇంత మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, ఇంత నీళ్ళు దాగా అంటారు, ఇంత ఛాయ్ దాగా అంటారు, ఏదో చెప్తారు కదా, కనీసం మర్యాద అయితే ఇస్తారు కదా మీరు. మరి అదే మీరు గవర్నమెంట్ ఏదైనా పోయినా మన కోసమే ఉన్నది కదా, మనం లేని దాన్ని లేరు, మనం లేని దాని జీతాలు లేవు కదా. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నా కానీ మరి బ్యాంకుకి పోతే బ్రోకర్ని కూర్చోబెట్టి మాట్లాడతారా, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు? లోన్ లిఫ్ట్ ఇచ్చే బ్రోకర్ ఉంటాడు చూడు, కమిషన్ ఏజెంట్స్. సో కమిషన్ ఏజెంట్లకు ఉన్న విలువ కూడా మనకు లేదు, ఉన్నదా ఏందన్న? సో అట్లనే ఇన్ని ధాన్యాలు పండించినాము, ఇంత ఎక్స్పోర్ట్ చేస్తాం, మనం ఎక్కడెక్కడో పంపిస్తాం, 10 మంది బతికేటట్టు చేస్తాము. వాళ్ళకు ఆహారం ఇచ్చే చెయ్యి ఇది, అడుకునే చెయ్యి కాదు. మరి ఇంతమందికి ఇచ్చినప్పుడు కనీసం ఏ బిస్కెట్ పొట్ల మీదనన్నా భూమాతకు రైతుకు ధన్యవాదములు అని రాసిందా? ఎందుకు రాసలేదు? ఓ సిగరెట్ ప్యాకెట్ మీద అసలుంటిది చెడు చేయొద్దని చెప్పి ఇంతింత అక్షరాలతోటి సగం సిగరెట్ ప్యాకెట్ అంతా అదే ఉంటుంది, అవునా కదా? మరి మంచి చేసిన నెక్స్ట్ ఎందుకు గుర్తుపెట్టుకోరు? పొద్దుగానేసి తిన్న ప్రతి ముద్దకు మనం గుర్తు రావాలన్నా లేదా? నిజంగా ఆకలి అయితే దేవుడు గుర్తొస్తాడా లేదా? అన్నం పరబ్రహ్మ అని ఎందుకన్నారు? 4 రోజులు తినకుంటే అర్థమవుతుంది దేవుడు ఎవరు అనేది. దేవుడు తర్వాత కనబడతాడు, ముందు అన్నం ముందు కనబడుతుంది, అందుకే అన్నం పరబ్రహ్మ అన్నారు కదా. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మన రైతులుందో, రైతుల ఆధారంగా మేము జీవిస్తున్నాము, వీళ్ళు పండించే ఆహారంతో మేము జీవిస్తున్నాం. ఆహారం అంటే బర్రె గొర్రె అన్నీ కూడా వస్తాయి ఇలా, ఓన్లీ పంటలే కాదు. రైతు అంటే ఉల్టా అనుకునేరు, రైతు బంధు స్కీమ్ లెక్క. ఏది ఎక్కువ భూమి ఉన్నోడు పెద్ద రైతు, తక్కువ భూమి ఉన్నోడు రైతు, భూమి లేనోడు రైతే కాదు, బంధువే కాడు అన్నట్టు. అట్లా కాదు కదా లెక్క. సో తక్కువ భూమి ఉన్నా రైతే, బర్రె వేసి నువ్వు పాలు విన్యా ఆహారమేగా తీసేది రైతే, ఓ చెట్టు కళ్ళు తీసినా రైతే, ఊర్లో ఇంత కుండ తయారు చేసినా మట్టితోటి భూమి ఆధారంగా చేసిందే కదా వస్తువు. ఇది కూడా అందరు కలిపితే రైతులు. భూమి ఉన్నా లేకున్నా వ్యవసాయం అనే పని చేసిన వాళ్ళందరూ కూడా రైతులే. గంప పని చేస్తే రైతులు కాదు. ఈ గంప పని అంటే రకరకాలు చేస్తారు, ఇవాళ రేపు రోడ్ల మీద మట్టి పోతుడు, గుంతలు కొట్టుడు. అది నిజంగా మీకు ఇజ్జత్ అనిపిస్తుందా? పనికి ఆరామని చేపిస్తారు. ఎవరన్నా ఫోటోలు కొడతా అంటే మీకు నచ్చుతుందా? అది చేసేటప్పుడు అదే దున్నుతుంటే ఒక ఫోటో తీస్తే నచ్చుతుంది కదా మీకు. రోడ్డు ఎడ్లతో పక్కన నిలబడితే నచ్చుతుంది కదా, ఒక బండి పక్కన నిలబడితే నచ్చుతుంది కదా. ఎవరు కూడా చేసే పని తక్కువ అనుకుంటారు? అట్లా అనుకోరు. దాంట్లో నీకు రైతు, నేను రైతు అన్న దగ్గర నేనే మట్టి నేనే భూమి అనేది పదం కనబడాలి. నేనే మట్టి నేనే భూమి, మొత్తం మనం లేనిది ఎవరు లేరు. ఉన్నారు ఎవరన్నా ఈ పట్టణాలలో ఉండేటోళ్ళు ఒక క్షణం ఉంటారు. వాళ్ళు ఎన్ని తింటారు? హైదరాబాద్లో ఉన్న చెట్లలో ఏమైనా కాస్తా అది ఏమైనా తిన్నీకే ఉన్నదా? ఒక పిట్ట కూడా దానికి సంబంధం లేదు ఆ చెట్టుకి. అన్నీ ఆ ఫిక్స్ చెట్లు పెడతారు. ఒక ఆకు తినలేవు, ఒక కాయ తినలేవు, అసలు మనుషులకే సంబంధం లేదు. ఆ చెట్లు పెట్టి బతికేటోళ్ళు వాళ్ళు. మనం అట్లా ఏమైనా పనికిరాని చెట్లు పెట్టామా ఎప్పుడన్నా ఊర్లలో? ఇంతవరకు అట్లా చేసినామా? నలుగురికి పనికొచ్చే చేసినాం, నలుగురికి ఇచ్చే పని చేసినాం. ఈ రోజు వరకు కూడా అదే పని చేస్తున్నాం. మరి మనకు ఆత్మాభిమానము అంటే నేను ఈ పని చేస్తున్నా అనేది మీ మనసులో గట్టిగా అనిపిస్తలేదు. ఇది ఒక మంచిదని. ఇప్పుడు మీకు అంతా యూత్ ఉన్నారు, పెళ్ళిళ్ళకి పోతారు, పెళ్లి చేసుకునే పిల్లలు కూడా పోతారు. అక్కడ చెప్తారు అనుకో నేను వ్యవసాయం చేస్తున్నా అంటే పిల్ల ఎట్లా చూస్తుంది? ఇవాళ రేపు నామూసి ఉన్నది, ఆ పిల్లని ఇష్టాలు ఉల్టా చూస్తున్నారు. అసలు పెళ్లికి అసలు ఎదికి అని కన్నకాడు అంటే మన ఆత్మాభిమానం కూడా చచ్చిపోతున్నది రోజు. ఇంత మన గౌరవం కూడా పోతున్నది. ఎందుకు పోవాలి? మన తాత ముత్తాత అట్లేం బతికిర్రా? మన లెక్క అడుకునేటోళ్ళు లెక్క బతికిర్రా? స్కీమ్ల మీద బతికిర్రా? ఎన్ని స్కీమ్ల మీద బతికిర్రాళ్ళు? మనం ఇప్పుడు నీకు అన్ని అడుకునేట స్కీములే పెట్టిర్రు మనకు. ఇతనాలు ఆడుకో, ఎరువు ఆడుకో, గిట్టుబాటు ఆడుకో, కరెంట్ ఆడుకో, అన్ని ఆడుకునే స్కీమ్లు అయిపోయినాయి మనకు. అంటే ఇది ఏమైందంటే ప్రాబ్లము వాళ్ళు ఇయ్యద్దని కాదు, హక్కు పరంగా ఇవ్వాలి. మనకు హక్కు పరంగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అడుకునేటట్టు ఇవ్వద్దు. హక్కు అంటే మనకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే మనం వాళ్ళకు జీవించే హక్కు కూడా మనం కల్పిస్తున్నాం ఆహారం ఇచ్చి, అవునా కదా? ఆహారం మనం ఇచ్చి వాళ్ళకి జీవించే హక్కు కల్పిస్తున్నందుకు మనకు ఆడుకునేటట్టు కాదు, ఇంటికే వచ్చి పడాలి మీ బస్స. మీరు పోయడం లైన్లో వాడు ఎత్తుకొచ్చుడు కాదు, పని అంతా వదిలేసి. నిజంగా ఇవ్వాలని అలా అనుకుంటే ఇవాళ రేపు తినేటోని కూడా ఇంటికాడ తెచ్చి పెడుతురు. హైదరాబాద్లో చూసి ఉంటారు మీరు, అవునా కదా? చక్కగా ఇంటి అడ్రస్ తెలుసు, నీ ఆధార్ కార్డు ఉంటే, ఇంటి పేరు ఉంటే, అన్నీ ఉంటే నువ్వు లైన్లో తిరుగుడు ఎందుకు? డైరెక్ట్ వచ్చి నీ ఇంటి ముందు అటు వచ్చి ఉండాలి ఒకవేళ ఇచ్చేది ఉంటే. అది నిజంగా మర్యాదపూర్వకంగా ఇచ్చినట్టు, అవునా కదా? సో అట్లా రావాలి. అలాంటి హక్కులు మనకు వస్తలేవు. మనకు అన్నీ కూడా వాళ్ళ మీద ఏదో పోయి సార్ ఏమిస్తావు నాకన్నా అడుక్కునే కాడ అడిగినాక పలానా సార్ చెప్పిండు కాబట్టి ఇచ్చిండు, లేకపోతే నీళ్ళే ఇవ్వకుండే అదే నీళ్ళు సార్ వచ్చినాయి అంటే
పలానా సారి చెప్పినందుకే కరెంట్ వచ్చింది, లేకపోతే నీకు అసలు కరెంటే రాకుంటే ఎవరో చెప్తే ఇచ్చేదంటే మనకెందుకు బతుకు, ఎవరో కోసం మనం బతలేం కదా. మన హక్కు ప్రకారం వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు దాకా మనం ఇస్తలేమో, వాళ్ళు అడుగుతూ ఇస్తున్నామో, మనం బండిచ్చి పంపుతూనే ఉన్నాం కదా. ఎంత ధర పెట్టే కానీ అప్పుడు దాకా కళ్ళు మూసుకొని వాళ్ళకి మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. మీరు చూడండి, మీ దగ్గర మీ చెమట రక్తం ధార పోసి పంట తీస్తారు, అది బస్సు తీసుకెళ్ళి అక్కడ పెడతారు ముందట. నీ దయ ఎంత ఇస్తావో ఇచ్చుకో అనే కాడు ఉన్నాం బాబు. ఇది కరెక్టేనా అసలు? అట్లా ఏ రేట్లు, ఏ సూపర్ మార్కెట్లో, ఏ మార్కెట్లో నీకు అట్లా రేట్ ఇచ్చి కొనుక్కోవు అని అంటారు ఎప్పుడు? నిజంగా ఒక టీచరు పిల్లలకు చదువు చెప్తుంది, ఆ టీచర్ వచ్చి అడుగుతున్నదా, నేను పిల్లలకు చదువు చెప్పినా నువ్వు ఎంత ఇస్తావు నీ దయ నాకు అని అంటుందా? ఏ ఆఫీసర్ అట్లా అడుగుతుందో చెప్పుండి. ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఇంతమంది రైతులకు నేను వ్యవసాయం గురించి చెప్పినా, వీళ్ళు మంచిగా పంట వంటేటట్టు చేసినా నాకు ఎంత ఇస్తారో మీ దయ నాకు ఇయ్యండి అని వాళ్ళు అడుగుతారా? అంటే ఇక్కడ పంట మొత్తం పోయినా, కరువు మొత్తం వచ్చి ఊరు సగం కానైనా వాళ్ళ జీతం మాత్రం తగ్గదు. కరువు భత్యం వాళ్ళకి ముందు అందుతుంది. కరువు భత్యం అనేది వాళ్ళకి అందుతుంది. వాళ్ళు నారేసి నీరేసిన వాళ్ళే, మనం కాదు. నారేసి నీళ్ళు పోసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు, మనం కాదు. అందుకే కరువు భత్యం అని చెప్తే వాళ్ళు తీసుకొని కూర్చుంటారు. అంటే ఇప్పుడు మన రైతుకు రావాల్సిన ఏదైతే గౌరవం ఉన్నదో సమాజంలో అంతగా లేదు అనేది మనం అనుకోవాలి. స్కూల్లో కూడా పిల్లలని చెప్తాను, టీచర్ని చెప్తుర్రా మీరు వ్యవసాయం చేయండి చదువు చెప్తుర్రా, ఊర్లకి ఎలగొట్టి నీకు చదువు చేస్తుర్రా. ఊర్లకి ఎలగొట్టి నీకు పట్టణాలలో ఏం పని అన్నా చేసుకో, ఏమన్నా చెప్పు, అవతలలో సేవ చేయి. ఈ పంట కూడా మంది సేవకే, మీరు పండించిన పాలు మంది సేవకే, పుట్టిన పిల్లగాడు కూడా మంది సేవకే తయారు చేసి పంపిస్తారు. నిజంగా నిజతోడు బస్తారా? ఫస్ట్ పోయిన వాళ్ళు ఇడికించి ఈ చదువులకు లక్షల మంది అవుతున్నారు. అవుతుందా నాకు? ఊళ్ళో ఉండి అదే మన ఓన్ ఇంట్లో ఉండి మనకు కలిసినప్పుడు పోయి చేస్తే ఎందుకు రాదు? ఎందుకంటే మనకు కావాల్సిన ధర ఏదైతున్నదో, మనం పడ్డ కష్టానికి ముందు రోజుకి ఇంత అంటే ఒక కూలి ఉంటుంది కదా గవర్నమెంట్ లా ప్రకారము, అంత కూలి ఇచ్చిన ఇగో ఇంత ధాన్యం పట్టించాడు. ఒక లీటర్ బాటిల్ కూడా 20 రూపాయలు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మరి 20 రూపాయలు ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. వర్షాకాలం కూడా 20 ఉంటుంది, ఎండాకాలం కూడా 20 ఉంటుంది, చలికాలం కూడా 20 ఉంటుంది. అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు మన భాష తేడా వస్తుంది కదా. అన్ని నీళ్ళు పడుతుంటే కూడా గదే రేటు ఇట్లా ఉంటుంది కదా. పాల రేటుకు నీళ్ళ రేటుకి ఏం తేడా ఉన్నది చెప్పండి? పిన్నె పాలకు కష్టపడి గడ్డేసి దానికి అదేసి ఇదేసి సూదులు ఇచ్చి బర్రెకు పాలు పిండి కష్టపడి పోసిన పాలకు ఈ లీటర్ మరి ఎన్నడో ఇదే నాయకులు పోయి అదే అసెంబ్లీలో కూర్చొని మెడల నీళ్ళ బాటిల్ వేసుకొని మా నీళ్ళు 20 రూపాయలు ఎట్లుంటుంది ఎందుకో ధర్నా చేయరు. రేటు దిగాలని మాట్లాడతారు. తప్పుడు సామాన్యులు ఎట్లా బతుకారని చెప్పి మాట్లాడతారు. మీరు టమాటా కానీ ఏదైనా వడ్డిస్తే, వరి వండించినా ఏది వండించినా పత్తి వండించినా నీళ్ళు పోయిందే పంట వెళ్తుందా? ఏదో ఒకటి వర్షం దేవుడో లేకపోతే మీరు నీళ్ళు అయితే ఇచ్చిరుగా, నీళ్ళు అయితే పట్టినాయి కదా దానికి. మరి ఆ నీళ్ళకు కూడా మీరు విలువయ్యారు. అయితే ఆహారం అనేది ఒక వస్తువు కదా, ఒక ఘన పదార్థం క్రియేట్ చేస్తున్నాం కదా మట్టిలోకించి. అంత ఈజీయా? ఏం కంపెనీలలో తయారవుతుందా ఇది? అట్లా కాదు కదా. మనం కింద మీద పడితే ధ్యానం చేస్తే ధాన్యం అవుతుంది. ధ్యానం అంటే 24 గంటలు ఏది ఇట్లా కళ్ళు కూసుకుంటే కాదు, ఉత్తగానే కూర్చుంటారు కొంతమంది ధ్యానం అని. అది ధ్యానం కాదు. మీరు ఆలోచన చేస్తారు ఆ టైంకి ఏడ బర్రె పడ్డది, అది ఏ పురుగు పట్టింది, దాన్ని ఏం చేయాలి, కోతకి ఎప్పుడు వస్తుంది, వర్షం గిట్ట పడుతుందా, తడుస్తుందా. నిజంగా అమ్మే రోజు కూడా తలుసుకుంటూ పోతారు. ఇవాళ కొంచెం పైసలు వస్తే ఎట్లాగాని ఇది చేస్తారని. చాలా మంది రైతులతో అమ్మినాక ఆసామి గట్టిదే ఉంటుంది, ఉత్త చేతులతో ఏమొస్తాను మళ్ళీ అప్పు తీసుకొని ఇంత కడిగి కొనుక్కొని చూడో గీడో కొనుక్కొని ఏదో అట్లా వస్తారు నీళ్ళవాడి. రైతు ఏంటంటే కళ్ళల్లో నీళ్ళు ఆగుతాయి అంతే, ఉన్నమాట చెప్తున్నా, బయట పడే. కానీ దుఃఖం ఎంత ఉంటుందంటే ప్రతి మనిషికి చాలా ఉన్నది దుఃఖం. అందుకే ఉరిపెట్టుకోవడం ఇది. రోజుకి 50 మంది చనిపోతారు. జై జవాన్ అంటాం, ఎంతమంది సైనికులు చచ్చిపోతారు. ఒక్క సైనికుడు చచ్చిపోతే ఊరు కదులుతుంది. గట్లెట్లా అయిందని చెప్పి కదలరా మీరు? మరి మీరు చచ్చిపోయిన రోజు ఎవరు కదిలేరు? ఏ సైన్యం కదిలింది, ఏ ప్రభుత్వం కదిలింది, ఏ మనిషి కదిలిండు ఎప్పుడు నాకు? మనం కూడా జై కిసానే కదా. మరి జై కిసాన్ అనేది చిన్నాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయి? ఆ చిన్న హైదరాబాద్ పోతే మీకు జై కిసాన్ అని రాసి పలానాది మీది అని ఉన్నదా ఏమన్నా? లేదు కదా. మరి ఇట్లా ఉంటుంది? జై కిసాన్ అన్నప్పుడు మనకు కూడా అది ఇవ్వాలి కదా. మనకు కూడా చిన్నం ఇవ్వాలి, మనకు జాగ్ ఇవ్వాలి, మనకు ప్రదేశం ఇవ్వాలి. మొన్న రిపబ్లిక్ డే ఆ రోజు ఓన్లీ తూటాలు చూపెడితే అయిపోయిందా? రిపబ్లిక్ డే అంటే దేశం నిలబడాలంటే సైనికులు అవసరము, రైతులు అవసరం. ఎందుకంటే అది దేశ రక్షణ, ఇదేమో ఆహార రక్షణ. ఆహారం లేదు, ఆ రక్షణ లేదు, నడువది. ఉత్త అల్లనే చూపెడితే అయిపోతుందా? మనం కూడా జులుసు తీయాలి కదా. సగం మంది మనం పోవాలి ఎంట. ఎందుకోసం రైతులు పోవద్దా? మన పశువులు మనము అన్ని జులుసులో ఉండాలి, ఉండొద్దా?
ఓన్లీ తుపాకులు మిజైన్లు తుప్పెడితే పని అయిపోయిందా ఏంది? మనమే కదా వేర్లు అనేది. ఒక దేశానికి వేర్లేంది మనం కాదా? మన తాత ముత్తాతలు కాదా? మీరు ఎంత పెద్ద బిల్డింగ్లు చూసినా, హైదరాబాద్లో ఏం చూసినా కానీ, కట్టడాలు చూసినా కానీ, అన్నిట్లో మనం ధాన్యం ఏంది, ఏ గుడి చూసినా కానీ మనం ధాన్యం ఏందో తయారు కాలే. ఏ చెరువు చూసినా కానీ, ఇప్పటికున్న చెరువులు కూడా ఈ ప్రభుత్వాలతో అయినా కాదు. నిన్న మొన్న అంటే ఇంత మట్టి తీసి ఉంటారు. కొత్త చెరువులు చేసినా కూడా చాలా తక్కువ ఉన్నమాట అంటున్నా. నిజంగా గుర్తు దిండి గిడ్డి ఇవన్నీ ఎక్కటివే కదా, మన రైతులు వేసింది కదా దానికి పునాది. మనలు ధాన్యం ఇస్తే కాలేదా? మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటలేరు కదా. ఏ గుడి మీద నన్ను ఒక్క రైతు బొమ్మ చూపెట్టు, నేను ఒప్పుకుంటా. ఇంత పెద్ద గుళ్ళకు మీరు ఇస్తారు కదా, నన్ను ఒక గుడి మీద మీకు రైతు బొమ్మ ఉన్నదా, రైతు ఇట్లా ధాన్యం ఇచ్చిరని ఉన్నదా, లేదా శిల్పం చెక్కినుల పేరు ఉన్నదా? విగ్రహం చెక్కినుల పేరు కూడా లేదు కదా, కనీసం ఏడా కూడా లేదు కదా. ఎవరో చేసిర్రు అన్నట్టు ఈ ఊరున్నది. మీకు ఇప్పటికే 4-5 శిలాపలకాలు వేసి ఉంటారు. అది ఈ ఊరికి సంబంధం ఉన్నా లేకున్నా రేపు పొద్దున పురావస్తు శాఖ వచ్చిన తవ్వకాలు చేపడితే గీళ్ళే ఊర్లో ఉట్టి రాస్తారు. కరెక్టేనా? అది ఎవరో ముక్కు తెలున్నాను కూడా శిలాపలకం వేసుకొని మనం మొక్కుతున్నాం, అయ్యా నీ ఊళ్ళోనే మేము బతున్నాం అని చెప్పి. కానీ మీ తాత పేరు అడిగితే, ముత్తాత పేరు అడిగితే కింద మీద పడుతుంది. మీరు ఫస్ట్ రాసుకోవాల్సింది మీ వంశంలో ఉన్న ప్రతి ఒక్క పేరు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు దగ్గర రాసుకొని ఇప్పుడు ఒక చిన్న ఆలోచన వేసానంటే, అట్లనే మనకు కారణం ఏంటంటే ఈ జీవ వైవిధ్యం ఏతున్నదో, చెట్టు చేమ పుట్ట పిట్ట అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపితే మన ఉనికున్నది, మన తాతలు ముత్తాతలు ఉనికున్నది కదా. సో కాబట్టి దీన్ని కూడా మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు ఆ పిట్ట ఊరికి అరుస్తున్నది అన్నది, అదా కోడి అరుస్తుంది, ఏదైనా కానీ లోకల్వి. సో ఈ పొద్దుగా లేచి అరుస్తేనే మనకు నిజంగా నిద్రలకేం చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఆ శబ్దాలన్నీ బంద్ చేయండి, నిజంగా అనిపిస్తుందా? దానికి కూడా మనం పండించిన దాన్ని గింజలు పోతే ఉత్తనే ఉంటలేదు, వాటిని కూడా మనం తాకుతున్నాం. గుర్తు పెట్టుకోండి, ఒక రైతు ఇచ్చేసి మనుషులకే కాదు చాలా జీవాలకు కూడా మనము ఇస్తుంటాం. కరెక్టే కదా. సో అట్లా చోటేది ఇప్పుడు మరి ఈరోజు మనం కనీసం ఒక గ్రామంలో మన భూమాతకు వినిపించుకోవాలి, మన తాత ముత్తాతలకు వినిపించుకోవాలి. ఎవరి మూలనైతే మనం ఇక్కడ నిలబడ్డము, మన వంశాలను, తర్వాత మన జీవ వైవిధ్యాన్ని కూడా విలువించుకోవాలి. ఈ 3 ఓకే కదా, విలుచుకుంటే తప్పేమున్నది? ఇది చేసుకొనికి ఒక చిన్న ఆలోచన ఏదనంటే, మన గ్రామంలో ఏదన్నా 1 ఎకరా 2 ఎకరాల జాగా చూడండి, అది గ్రామం సంబంధించింది అయ్యి ఉండాలి, అందరిది కలిపి అనుకుందాం. ఆ జాగాలో ఏం చేయండి అంటే విగ్రహం పెట్టుకోండి, భూతల్లి విగ్రహం పెట్టుకోండి. జనరల్గా భూతల్లి అంటే రాయిని పెట్టుకుని కూడా భూతల్లి అంటే మేము అనుకోదు. ఆమెకున్న సహనము, మంచి గుణాలు ఈ భూమికి ఉన్నంత గుణం ఎవరికి లేదు. నిజంగా మనం చేసిన చెడ్డ పనులకు అసలు ఇంకెవరైతే ఒక తంతే చూడు, కొన్ని ఎడ్లు కూడా ఏదైనా కొంచెం పిచ్చి పని చేస్తే అట్లదంటే 1 సెకండ్లో ఉండవు మనం భూమి మీద ఇప్పటికే చేసిన పనులకు. కానీ తనకున్న ఓర్పు, సహనం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ భూమికి, భూతల్లికి. అవునా? అది ఇన్ని విషయాలు వేస్తే కూడా ఏమన్నా అన్నదా? మన కోసం వేయలే, వేరే వాళ్ళ కోసం ఎటు తిరిగి మనం ఇంత ఆహారం ఇవ్వాలని వేయించారు మన సైంటిస్టులు, మన ప్రభుత్వాలు, స్కీమ్లు అన్నీ కలిపి మనతో వేయించారు. మనం వేయాలని వేయలేదు. నిజంగా మనకు కూడా విషయం పెట్టాలని ఉంటుంది, విషయం తినాలని ఉంటుందా? ఇప్పటికే సగం మంది 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అన్ని రోగాలు ఉన్నాయి. బతున్నామా గట్టిగా? మనం ఏమన్నా శారీరకంగా గట్టిగా ఉన్నామా? నేను కదా, ఎవరు కూడా అంతగానో లేము. సో ఒక భూమాత విగ్రహం పెట్టుకొని చెట్లు పెట్టుకోండి, జీవ వైవిధ్యం ఆల్రెడీ ఎన్నో ఉంటాయి అడవిలా, చుట్టుముట్టు కూడా ఉంటాయి. కానీ రేపు పొద్దున రియల్ ఎస్టేట్ కొత్త వస్తే మంది కొనుక్కోబోడు, వాళ్ళంతా దాన్ని నున్న బొడగొండు గీసినట్టు మొత్తం ఖాళీ చేస్తారు, పిచ్చులు పెట్టుకుంటారు, పనికిరాని చెట్లు పెడతారు. అట్లా కాకుండా ఈ ఒక్క ప్రదేశంలోనన్నా మన ఎంతైతే జీవ వైవిధ్యం ఉన్నదో చుట్టుపక్కల మన ఈ అమరాబాద్ అడవులలో ఉంది కదా, ఇట్లా అన్ని రకాల చెట్లు అక్కడ పెట్టుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చెట్లలో కొన్ని చెట్లను వంశానికి ఒకటి వంశవృక్షం అని పేరు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వంశము లేనిది, వంశం అంటే తాత పేర్ల కాడికేంచి ఈ రోజు వరకు పుట్టిన పిల్లగాని దాకా మీ దాంట్లో ఎవరైతే పుడతారో, బిడ్డలు 4 పుట్టారు, కొడుకులు 4 పుట్టారు, మన్మన్లు 2 ఉన్నారు, మన్మరాలు 4 ఉన్నారు, ఇట్లా ఉండదు కదా. ఎందుకంటే రేపు పొద్దున్న ఇల్లు ఖాళీ చేసిన, ఊరు ఖాళీ చేసిన, అమ్ముకొని బతకనికి ఎక్కడన్నా పోయినా నా ఊరు నేను అని చెప్పుకుంటే ఏముండదు. ఇక్కడ గోడలు పోతాయి, అన్నీ పోతాయి. అవునా? అవుతుందా లేదా? కొంతమందికి ఎప్పుడన్నా బై ఛాన్స్ వచ్చి ఏదో చూడడానికి వస్తారు, నన్ను ఏం అడ్రస్ లేని ఎట్లుంటారు. 2 కొడుకులలో కొడుకు అమ్ముకొని పోతాడు, ఆ అడ్రస్ ఉండాలి లేదా మనకు. సో కాబట్టి ఆ వంశవృక్షం అని చేసుకొని ఆ చుట్టుముట్టు ఎవరు అరుగాలు కట్టుకోండి, ఆ చెట్టు చుట్టూ ఎవరి దాన్ని ఏ వంశం వాళ్ళు
దాని చుట్టూ మీ పేర్లు మొత్తం రాయి మీదే చెక్కి పెట్టుండి. ఇది కంపల్సరీ రాయి మీదనే చేయాలి, పేర్లతో వద్దు. ఈ పేర్లతో వస్తే మొన్న ఒకసారి వస్తాడు, వచ్చి దానికి మళ్ళీ పెయింట్ వేసి ఆయన పేరు రాసుకొని పోతాడు. రాయి మీద చెక్కి ఏదో రాయి మీద చెక్కడం పెద్ద కష్టం కాదు మనకు, అవిక పని. తాత ముత్తాతలకేసి సంవత్సరం ఏంటి, పుట్టిన సంవత్సరం ముత్తనన్న ఎంత గుర్తుంటారు, చనిపోయిన సంవత్సరం ఏంటి, చనిపోయిన వాళ్ళకు. పుట్టిన వాళ్ళకేమో డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి, ఎందుకంటే ఇవాళ రేపు డేట్ ఆఫ్ బర్త్ మీకు పక్కా తెలుసు కాబట్టి. వేసిపోయిన అలారం పుడుతూ ఇంకొక పలకం పెట్టుకుంటూ ఉండడానికి. సో అట్లా ఏమవుతాయంటే మొత్తం మీ వంశవృక్షంలో మీ వంశంలో ఎంతమంది అవుతున్నారో అందరినీ ఒక దగ్గర పెట్టుకుంటే మీరు భక్తి శ్రద్ధలతోటి వాళ్ళని తలుచుకోనికి వీలవుతుంది. అట్లనే ఇంత ఎండ కొట్టినప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే చల్లగల్ల పోయి కూర్చొని కూడా అట్లా పోయి ఇంత బోర్ వేసుకుంటారు, కొంత నీళ్ళు ఉంటాయి. పొద్దుగాల సాయంత్రం ఇవాళ రేపు మీరు షుగర్ బీపీ అని తిరుగుతారు కదా అటు డాంబర్ రోడ్ల మీద. మొన్న ఒక ఆయన చూసిన తట్టు దాకి పడితే ఆ డాంబర్ రోడ్లకు ఆయనకు సిమెంట్ రోడ్లకు కాలు చేతులు మొత్తం చెక్కిపోయినాయి. ఆ నడుచుడు దగ్గర కింద పడ్డందుకు ఆయనకు మళ్ళీ ట్రీట్మెంట్కి ఎక్కువ అవుతున్నది. ఆయన ఆరోగ్యమైన దానికంటే ఇప్పుడు ఖర్చు. సో అట్లా కాకుండా మన ఏరియాలో పోతాం, మన పెద్ద పెద్ద రోడ్లు ఇచ్చుకోకండి, అందులో చిన్న ఇట్లా నడిచేటట్టు వెనకటికి మన పాతి కదా అట్లా సందులు లెక్కనే ఉండాలి. మళ్ళీ పెద్ద కారు వాటి ఎవరైనా పెట్టి వేరే దుఃఖం పెడతారు. అవన్నీ కాకుండా ఒకటి దానికి మొత్తం తుట్టుమొట్టు ఫెన్సింగ్ చేసుకొని అందులో లోపలికి వెళ్ళంగానే మన ఊరి ఒక ఆత్మను చూసిన ఫీలింగ్ రావాలి, మన తరాలను అందరినీ కూడా గుర్తు చేసుకున్న ఫీలింగ్ అంతే కదా. ఒక్క ప్రదేశం అన్నట్లు మంచిది అయితే జీవవైద్యం కూడిన మిగతా చెట్లు అన్నీ ఉంటాయి కదా చుట్టుముట్టు మిగిలిన జాగాలో, అది ఎప్పటికైనా మీకు ఒకటి టవర్ లెక్క అవుతుంది. మీకు ఎట్లయితే సెల్ ఫోన్ అట్లా మీ ఊరికి ఒక ఆత్మలాగా అవుతుంది, మీ ఊరు మొత్తానికి ఒక మంచితనానికి ఒక ఇది అవుతుంది, ఒక ప్రతీకగా అవుతుంది, ఒక ఆదర్శంగా అవుతుంది. మీరు అదే ప్లేస్లో మీ గ్రామంలో ఉన్న అలవాట్లు ఉంటాయి కదా, కొన్ని మంచి అలవాట్లు అంటే వెనకటి చేసే పద్ధతులు కానీ ఏమన్నా ఉంటుంది, అవన్నీ కూడా నిరంతరంగా ఉండే అలవాట్లే ఉంటాయి, మంచి అలవాట్లు అదే అన్నీ కూడా. వాటిని అక్కడ కొన్ని వస్తువులు కానీ నాగలు గుట్క ఉంటాయి కదా, గుట్క ఇవన్నీ రకరకాల పాతాయి, బొక్కెనా ఏమన్నా ఉంటుంది, గిల్క ఏమన్నా ఉంటుంది, అవన్నీ ఆడ పెట్టి దాని కింద రాసి ఆ భాష కూడా అట్లనే రాసి మన ముందు తరాల కోసం చిన్న మ్యూజియం చేసుకోండి, అక్కడ గ్రామ రాయండి. అట్లనే వీలైతే కొన్ని విత్తనాలు ఏవైతే పాత వెనకట్టుకుండేనో అవి కూడా కొన్ని సీసాలలో వేసి పెట్టాడు పేర్లు జీవవైవిధ్యం. ఎందుకంటే వెనకట్టి చిన్న టమాటాలు చిన్నవి కూడా ఉంటాయి కదా, పొట్టి కాయలు ఉంటుండే, ఇప్పుడు కనబడతలేవు, అంతా విషమే. బీటీ వంకాయ అట్లా రకరకాలు వచ్చినాయి మనకు, ఏమేమి వచ్చినాయి. అందుకే కొన్ని విత్తనాలు అన్నాడు, ఆ విత్తనాల బ్యాంకు కూడా మీరు ఆడ తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఒక చిన్న ప్రదేశం మీకు గ్రామానికి అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పింది దాదాపుగా అందరు మంచిగా విన్నారు. సో ఇందులో మీకు ఈ ఆలోచన బాగుంటే అవును కాదనేది రెండోది ఎట్లా అనేది, కానీ ఆలోచన విషయంలో మీకు మంచిగా అనిపిస్తే చేతులు ఎత్తండి అందరు, ఈ ఆలోచన మంచిగా ఉందని అంటే. సో ఒకసారి సపోర్ట్లు కొట్టండి, అందరు చేతులు ఎత్తినాయి. ఇక రెండో విషయం నేను మీకే ఉదయిస్తున్నా, ఇది మేము వచ్చింది ఓన్లీ అర్త్ సెంటర్స్ ప్రతి గ్రామానికి ఉండాలన్నది ఈ యొక్క విలువల కోసం. ఈ విలువని తరతరాలు ఏళ్ళు మీరు ఉంచగలుగుతారు ఒక గ్రామంలో అనే ఆలోచన కోసం వచ్చినాము. మీరు ఇప్పుడు మాట్లాడండి, ఇక రైతుల కష్టాలు కన్నీళ్ళు ఉంటే కనీసం 3 విషయాలు చేసుకుందాం. అవునా సార్, ఇది అడుకునే స్కీమ్ కాదు, మనమే చేసుకోవాలి.